హలో గైస్, కల్కి సినిమా రివ్యూని రెండు రకాలుగా చెప్పాలనుకుంటున్నా. నెంబర్ 1, ఇంకా టికెట్ బుక్ చేసుకోకుండా రివ్యూస్ నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తేనే బుక్ చేసుకుందామని వెయిట్ చేసే వాళ్ళ కోసం. మీరు ధైర్యంగా టికెట్స్ బుక్ చేసుకోండి. ఓమ్రాడ్ గార్లా ఈసారి నాగశ్విన్ అయితే మిమ్మల్ని బుక్ చేయరు. అండ్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గురు. నెంబర్ 2, మూవీ గురించి ఇన్ డెప్త్ గా ఎలా ఉందో తెలుసుకొని అన్ని బాక్సెస్ ని టిక్ చేస్తేనే వెళ్దాం అనుకునే వాళ్ళ కోసం ఈ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఆర్ దోస్ బాక్సెస్ అంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, పర్ఫార్మెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్. మెయిన్ గా ఈ బాక్సెస్ ని టిక్ చేస్తేనే రిమైనింగ్ వాటిలో మిస్టేక్స్ ఉన్న సినిమా హిట్ అవ్వడాన్ని ఎవ్వరు ఆపలేరు. ఈ 6 లో ఎన్ని బాక్సెస్ ని కల్కి 2898 AD టిక్ చేస్తుందో ఇన్ డెప్త్ అనాలిసిస్ లో తెలుసుకుందాం. ఫస్ట్ బాక్స్ స్టోరీ. మహాభారత వార్ జరిగిన 6000 ఇయర్స్ తర్వాత భూమి మీద మిగిలిన చివరి సిటీ కాశీ. కాశీలో ఈ కథ మొదలవుతుంది. దేవుడు అనే వాళ్ళు లేరు. ఆ ప్రపంచాన్ని రూల్ చేసేది సుప్రీం యాస్కన్. పూర్ పీపుల్ సిటీలో ఉంటారు, రిచ్ పీపుల్ కాంప్లెక్స్ లో ఉంటారు. ఆ కాంప్లెక్స్ వెళ్ళాలి అనేది భైరవ అలియాస్ ప్రభాస్ డ్రీమ్. దానికోసం బౌంటీ హంటింగ్ చేస్తూ ఉంటాడు. తన డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే బౌంటీ హంట్ ఒక్కటి దొరికింది. అది సుమతి అలియాస్ దీపికా పడుకోనే. కానీ దీపికా పడుకోనేకి గాడ్లా అశ్వత్థామ ఉన్నారు. ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఆ తర్వాత ఏం జరిగింది అండ్ మహాభారతంకి ఉన్న లింక్ ఏంటి అనేది మీరే చూసి తెలుసుకోండి. నాగశ్విన్ గారికి మహాభారతాన్ని ఫ్యూచరిస్టిక్ వరల్డ్లోకి మిక్స్ చేయాలి అనే ఐడియా ఎలా వచ్చిందో కానీ ఇట్స్ ఎ క్రేజీ ఐడియా అనే చెప్పాలి. అక్కడ ఈ స్టోరీ చాలా స్ట్రాంగ్ అయింది. స్టోరీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడినా స్పాయిలర్స్ వచ్చేస్తాయి. సింపుల్ గా ఎలా ఉందో చెప్పాలంటే స్టోరీ బాక్స్ ని టిక్ చేయండి. సెకండ్ బాక్స్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ లో నాగశ్విన్ గారు క్యారెక్టర్స్ ని, వాటి ప్రాబ్లమ్స్, వాటి అంబిషన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైమే తీసుకున్నారు. కొన్ని ఎపిసోడ్స్ లో ఆ టైం తీసుకోవడం నాకు వర్క్ అయింది, కొన్నిట్లో నాకు అవ్వలేదు. 1 ఎగ్జాంపుల్ ఇస్తా. ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్. ప్రభాస్ ఎంట్రీ బాగుంది, కామెడీ వర్క్ అయింది. కానీ ఆ సీన్ ని అక్కడ నుండి 10 minutes అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, స్ట్రిక్ట్ చేశారు. ఆ సీన్ భైరవ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టారని నాకు తెలుసు, కానీ ఇది ల్యాగ్ అనిపించింది. ఈ సీన్ లో ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించిందో మ్యూజిక్ గురించి చెప్పేటప్పుడు చెప్తా. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇస్ రాసీ. ఏది ఎంత ఉండాలో అంతే ఉంది. లాట్స్ ఆఫ్ హై మూమెంట్స్ సెకండ్ హాఫ్ లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే అనేది నాకు లెట్ ఇట్ డౌన్, సో ఇన్కంప్లీట్ గా ఉంది కాబట్టి స్క్రీన్ ప్లే బాక్స్ ని టిక్ చేయడం లేదు. థర్డ్ బాక్స్ డైరెక్షన్. నాగశ్విన్ గారు ఎమోషనల్ సీన్స్ ని ఎక్సలెంట్ గా హ్యాండిల్ చేయడమే చూసాం ఇప్పటి వరకు తన ప్రీవియస్ మూవీస్ నుండి. కానీ మూవీ రిలీజ్ కి ముందు వరకు యాక్షన్ ఎపిసోడ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారా అని తన మీద ఉన్న డౌట్స్ ని అన్నిటినీ గట్టిగా క్లియర్ చేసుకున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ని ఒక ప్రో లాగా హ్యాండిల్ చేశారు. మరి ఎమోషనల్ సీన్స్ ఇక్కడ తను 100% ఇవ్వలేకపోయారు. ఐ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. సో మెనీ క్యారెక్టర్స్ ఉండడంతో ఈచ్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఒక స్టార్ట్, మిడిల్, ఎండ్ ఇవ్వడం అనేది చాలా కష్టం. సో మెనీ క్యారెక్టర్స్ ఉండడం వల్ల ఎమోషనల్ సీన్స్ వర్క్ అవ్వడానికి కావాల్సిన ప్రాపర్ టైం లేకుండా అయింది. ఐ నో మూవీ రన్ టైమ్ 3 hours, బట్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఫర్ దిస్ మూవీ. అందుకే 2 parts గా చేశారు మూవీని. సో డైరెక్షన్ బాక్స్ ని కూడా నేను టిక్ చేయలేదు. ఫోర్త్ బాక్స్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ ప్రభాస్ చాలా బాగా చేశారు. తన క్యారెక్టర్ లో అంత స్కోప్ ఉంది. చాలా ఇయర్స్ తర్వాత కామిక్ షేడ్ ఉన్న రోల్ చేశారు. ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. నెగిటివ్ షేడ్ కూడా బాగా చేశారు, కానీ నెగిటివ్ షేడ్ ని ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే చాలా బాగుంది అనిపించింది. అమితాబ్ గారి రోల్ మేజర్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. చాలా రాయల్ గా పోర్ట్రేట్ చేశారు అశ్వత్థామ క్యారెక్టర్ ని. దీపికా పడుకోనే గారి యాక్టింగ్ అయితే నాకు నాట్ సో గ్రేట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అది ఎందుకు అనిపించిందంటే తను ప్లే చేసిన క్యారెక్టర్ స్టేట్ ఆఫ్ మైండ్ లో కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంది. అట్లీస్ట్ నాకు తన క్యారెక్టర్ రాక్ చూస్తే అనిపించింది. అందుకే తన పర్ఫార్మెన్స్ లో కూడా ఆ కన్ఫ్యూజన్ ఆర్ క్లారిటీ లేకుండా ఉండడం అనేది కనిపించింది. కమల్ హాసన్ అలియాస్ సుప్రీం యాస్కిన్ చాలా బాగా చేశారు. సెకండ్ పార్ట్ లో నట విశ్వరూపం చూడొచ్చు. నేను ఇది ఎందుకన్నానో మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, కామెంట్ చేయండి. రిమైనింగ్ సపోర్టింగ్ క్యాస్ట్ అంతా బాగా చేశారు. దుల్కర్ క్యామియో నాట్ సో ఎఫెక్టివ్, బట్ హి డిడ్ హిస్ బెస్ట్. విజయ్ దేవరకొండ యాజ్ అది మూవీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు కూడా చూడకపోతే చూసి సర్ప్రైజ్ అవ్వండి. యాక్టింగ్ బాక్స్ టిక్ కొట్టారు, బట్ కాస్టింగ్ లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కి అండ్ నాట్ సో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కి కూడా స్టార్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్ తో క్యామియో చేయించిన నాగశ్విన్ లాక్ కృష్ణ క్యారెక్టర్ ని మాత్రం ఫేస్ చూపించకుండా తీశారు. మీ రీజన్స్ మీకు ఉండొచ్చు, కానీ ఆ క్యారెక్టర్ లో మీరు ఏ స్టార్ హీరో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ప్లే చేసి ఉంటే అదిరిపోయేది అనిపించింది. మరి నెక్స్ట్ విజువల్ ఎఫెక్ట్స్ వరల్డ్ క్లాస్ అని చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ 1 or 2 సీక్వెన్సెస్ ఇంకా ఎక్కడ క్వశ్చన్ చేయలేను. విజువల్ ఎఫెక్ట్స్ లో ఇంకా బెటర్ చేయొచ్చు అనే సీక్వెన్స్ చెప్పాలంటే మహాభారత సీక్వెన్స్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ నియర్ టు పర్ఫెక్ట్. సో విజువల్ ఎఫెక్ట్స్ బాక్స్ ని అ బిగ్ టిక్. మరి నెక్స్ట్ మ్యూజిక్. సంతోష్ నారాయణ్ గారు రూటెడ్ మాస్ అండ్ స్టైలిష్ మ్యూజిక్ ని బ్లెండ్ చేసి ఒక న్యూ లుక్ తీసుకొచ్చారు మూవీకి. సాంగ్స్ చాలా ఉన్నాయి అండ్ అవి అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ పర్ఫెక్ట్ గా సీన్స్ ని ఎన్హాన్స్ చేశాయి.
బ్యాక్గ్రౌండ్ స్కోర్లో నన్ను ఒక సీక్వెన్స్ డిసప్పాయింట్ చేసింది. అదే స్క్రీన్ ప్లేలో చెప్పిన భైరవ్ ఇంట్రొడక్షన్ సీన్. అక్కడ ఆ సీన్ విజువల్ స్టైల్కి మ్యూజిక్ స్టైల్ మ్యాచ్ అవ్వలేదు అనిపించింది. చాలా లౌడ్గా ఉంది మ్యూజిక్, బట్ సీన్ చాలా క్లాసీగా ఉంది. అందుకే ఆ సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేంజ్ చేసి ఉంటే ఆ సీన్ బాగా వర్క్ అయ్యేది అని నా ఒపీనియన్. సో ఆ సీన్ తప్ప మిగతా మూవీ మొత్తాన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది కాబట్టి మ్యూజిక్ బాక్స్ కూడా టిక్ పెట్టండి. కల్కి మూవీ 6 బాక్సెస్లో 4 బాక్సెస్ని నా అనాలిసిస్ ప్రకారం టిక్ కొట్టింది. సో ఫుల్ డెప్త్ అనాలిసిస్ చూసి మూవీకి వెళ్ళే వారికి 4/6 స్కోర్ మీకు ఒక క్లారిటీ ఇచ్చి ఉంటుంది కదా. సో దట్స్ ఆ రివ్యూ ఫ్రమ్ స్లాంట్ టీవీ కాన్సెప్ట్ డైరెక్టర్ ప్రభాకర్ గారు. ఫ్యూ డేస్లో మూవీ గురించి ఇంకా డెప్త్గా మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గురు ఇట్స్ డార్జిలింగ్ దుర్గా.